తెలంగాణ రాష్ట్రంలో 100 మంది అంబేద్కర్లు తయారు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశ తలరాతలను మార్చేవి తరగతి గదులే అని నమ్మినటువంటి వ్యక్తి ఏకంగా విద్యా వ్యవస్థను బాగుపరచడానికి ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పించడానికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్ర విద్యా విధానాన్ని అమలు చేయడానికి ఏకంగా 26,600 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తు తరాల కోసం ఖర్చు చేస్తున్నాడంటేనే విద్యా వ్యవస్థ మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పెట్టే ప్రతి రూపాయి ప్రతి ఖర్చు దాన్ని ఖర్చు కింద చూడము, భవిష్యత్తు తరాల పెట్టుబడి కింద చూస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల నుండి ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఐఆర్ఎస్లు కావాలి, ప్రపంచ స్థాయి మేటి క్రీడాకారులు కావాలి, రాజకీయ నాయకులు కావాలి, ఈ దేశాన్ని ఏలాలి అనేటటువంటి సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఏకం కావాలి, ఈ దేశాన్ని ఏలాలి అనేటటువంటి ఒక పాట ఉంటుంది కదా, అట్లా ఈ బడుగు బలహీన వర్గాలు చదివేటటువంటి విద్యా వ్యవస్థలు మనం తీసుకున్నట్లయితే ఒక కవి చెప్తుండే, ఒక దేశాన్ని ఆర్థికంగా విధ్వంసం చేయాలంటే ఆ దేశం మీద ఎటువంటి అణుబాంబులు వేయాల్సినటువంటి అవసరం లేదు, ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మీద ధ్వంసం చేస్తే సరిపోతుంది, విద్యా వ్యవస్థ నాశనం చేస్తే సరిపోతుంది అని చెప్పి ఒక పెద్ద మనిషి చెప్తుండే. అదేవిధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటటువంటి ఒక వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉండి విద్యా వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించి గొల్లోనికి గోల్రు అన్నాడు, దళితునికి చెప్పులు అన్నాడు, ఇట్లా కుల వృత్తులని ఎంకరేజ్ చేసి ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థల మీద నమ్మకం లేక, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల మీద వాళ్ళకి నమ్మకం లేక వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో వాళ్ళ పిల్లల్ని చదివించారు. కానీ ఈ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునేటటువంటి విద్యా వ్యవస్థని మొత్తము భ్రష్టు పట్టించి ధ్వంసం చేసినరని మాత్రం చెప్పొచ్చు. చూడండి, గత నెల రోజులుగా ప్రతిరోజు ఒక ముఖ్యమంత్రి విద్య మీద ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు, ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. మీ మొఖాలకు ఏ రోజన్నా ఇట్లా చేసిండ్రా కేసీఆర్ గారు? చూడండి, నువ్వు ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేస్తున్నాడు విద్య మీద. చూడొచ్చు ఒక్కసారి మనం, 100 మంది అంబేద్కర్లు రావాలి, దళిత గిరిజన బలహీన వర్గాల నుంచి దేశాన్నేలే నాయకులు కావాలి. ఈ ముఖ్యమంత్రి సంకల్పం ఈ రకంగా ఉంటే వాళ్ళు ఏమనుకున్నారు, మా కుటుంబం మాత్రమే ఈ దేశాన్ని ఏలాలి, ఆస్తులు మాకే కావాలి, అంతస్తులు మాకే కావాలి, పదవులు మాకే కావాలి, కొలువులు మాకే కావాలి, మేము మాత్రమే బాగుండాలి, 1000 కోట్ల ఆస్తుల్ని మేమే సంపాదించుకోవాలి, నిజాం రాజుని తలదన్నేటటువంటి సిరి సంపదలు కూడా మా దగ్గరనే ఉండాలని మీరు ఆలోచన చేస్తే, ఒక నల్లమల్ల అడవి నుంచి ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తు తలరాతలను మార్చేటి విద్య మాత్రమే, విద్యాదానం మహాదానం అనేటటువంటి సంకల్పంతో విద్యా వ్యవస్థను ఈరోజు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాడో మీరు చూడొచ్చు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మొన్న చూసినాం మనం, ఆరుట్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్కు ధీటుగా అక్కడ మౌలిక వసతులు కల్పించారు. ఒక్క విద్యనే కాదు, అక్కడ క్రీడలలో కూడా నైపుణ్యం ఉండే విధంగా అన్ని రకాల క్రీడా సామాగ్రిని కూడా అక్కడ సమకూర్చడం జరిగింది. ఒలింపిక్లో గోల్డ్ మెడల్స్ కొట్టేటటువంటి ప్రతిభ గల క్రీడాకారులని ఈ తెలంగాణ రాష్ట్రం తయారు చేస్తుందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అంటేనే విద్య మీద ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతున్నది. ఏది ఏమైనా సెల్యూట్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు సెల్యూట్ చేయాల్సిందే. ఏ ముఖ్యమంత్రి విద్య మీద ఇంత ఖర్చు, ఇంత సమయాన్ని అయితే వెచ్చించలేదా? చూడొచ్చు, మన తలరాతలు మారేది తరగతి గదుల్లోనే. ప్రభుత్వం అందించే సంక్షేమం కంటే విద్య ముఖ్యం. మీకేం కావాలన్నా నిమిషాల్లో చేసే బాధ్యత నాది. విద్యార్థులకు మీకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక వసతిని, ప్రతి సౌకర్యాన్ని కల్పించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా, చదివే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి విద్యార్థులకు ఒక పెద్దన్నగా, ఒక కుటుంబ పెద్దగా దిశ నిర్దేశం అయితే చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి చేశాడు? ఏ ముఖ్యమంత్రి గిన్ని కార్యక్రమాలు చేశాడు మీరు చెప్పండి గతంలో? ఆరుట్ల స్కూల్లో ఇప్పటికే నో అడ్మిషన్ బోర్డు గత 10 ఏళ్లలో విద్యాశాఖ విధ్వంసానికి గురైంది. మనం తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో నో సీట్స్ అనే బోర్డు పెట్టే పరిస్థితి ఏర్పడింది. సీట్లు లేవు, పోటీ పడుతున్నారు. మరి ఎందుకు గత 10 ఏళ్ళు ఈ రకంగా ఎందుకు చేయలేకపోయినారు? మీరు చెప్పే దమ్ముందా మీకు? గత 10 ఏళ్లలో విద్యాశాఖ విధ్వంసానికి గురైంది. దాన్ని ఇప్పుడు వికాసం వైపు నడిపిస్తున్న యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర గవర్నర్ని పిలిచి గత సంవత్సరం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి విద్యార్థులకు సన్మానం చేసి, కళాశాలలు ఓపెన్ అయి 4 రోజులకే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, బుక్స్లు కావచ్చు, కిట్స్ కావచ్చు, వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్యతో పాటు భోజనం కావచ్చు, టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా అందించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదే. ఏం కావాలి ఇంతకన్నా ఎక్కువ మనకు? సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకొని ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులుగా మారిన 3 గవర్నర్కి పరిచయం చేశాను. నా సోషల్ వెల్ఫేర్ పిల్లలు దేశాన్ని ఏలే నాయకులు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి. ఆనాడు ఒక్క అంబేద్కర్ వస్తేనే ప్రపంచానికి దిక్సూచి అయ్యారు. తెలంగాణ దళిత, గిరిజన, బలహీన వర్గాల నుంచి 100 మంది అంబేద్కర్లు కావాలి. ఈరోజు ప్రపంచ దేశాల ముందు భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దబడ్డదంటే దానికి అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక బలమైనటువంటి, ఒక దృఢమైనటువంటి రాజ్యాంగం. ప్రపంచ మేధావి అంబేద్కర్. ఒక్క అంబేద్కర్ ఉంటేనే ఈ రకంగా ఈ దేశాన్ని మార్చగలిగినటువంటి రాజ్యాంగాన్ని మనకు అందిస్తే 100 మంది అంబేద్కర్లు తయారు కావాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆ శక్తి మీలో ఉంది అని విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మన తలరాతలు మారేది కేవలం తరగతి గదుల్లోనేనని, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కంటే విద్య ముఖ్యమని నొక్కి చెప్పారు. గోల్రు, బల్రు, చేపలు, చెప్పులు కావు మన తలరాతలను మార్చేటివి. విద్య, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడుకున్నటువంటి విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుందని మరొకసారి చెప్పిండు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 27.50 లక్షల మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. 27.5 లక్షల మంది విద్యార్థులకు నిన్న కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే పాల్గొనడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఏది ఏమైనా ఈ దేశ తలరాతలను మార్చేటటువంటి తరగతి గదులను సర్వాంగ సుందరంగా కార్పొరేట్ కళాశాలలైనటువంటి నారాయణ, శ్రీ చైతన్య, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లకు ధీటుగా, ఇంటర్నేషనల్ స్కూళ్ళకు ధీటుగా ఆ స్టాండర్డ్లతో కూడుకున్నటువంటి విద్యా విధానాన్ని తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు.
ఇటువంటి సోయి గత పాలకులు చేసింటే ఈ తెలంగాణ ఇంతగా విధ్వంసం అయ్యేది కాదు. కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు లేక ఈరోజు తాగుబోతులయ్యి తిరుగుబోతులయ్యి తల్లిదండ్రులకు భారంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు చూడండి, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాడు. ఏది ఏమైనా విద్యకు కావాల్సినటువంటి ప్రతి మౌలిక వసతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా విద్యాశాఖని తన దగ్గరనే పెట్టుకొని ఒక యజ్ఞం కింద తీసుకొని విద్యా వ్యవస్థను అయితే బలోపేతం అయితే చేస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. ఇది విద్యకు సంబంధించిన